సిటీ న్యూస్కు స్వాగతం. మత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు కలిగిన 50 మంది మత్స్యకారులకు కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగిన ట్రాన్స్పాండర్లను మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్ల యజమానులకు ఆయన పంపిణీ చేశారు. ఈ పరికరం బోట్లకు అమర్చడం ద్వారా బోటు ఆగిపోయినా లేదా తప్పిపోయినా బోట్లను గుర్తించడానికి ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని, బోటు యజమానులతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి సహాయపడుతుందన్నారు. అంతేకాకుండా ఈ పరికరం సముద్రంలోని మత్స్య సంపద లభ్యతను గుర్తించేందుకు సైతం సహాయపడుతుందన్నారు. మత్స్యకారుల ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని శాటిలైట్ విధానంలో పనిచేసే దాదాపు 37,000 రూపాయల విలువైన ట్రాన్స్పాండర్ పరికరం 60% కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి లబ్ధిదారులకు పూర్తి సబ్సిడీతో ఉచితంగా అందిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు వలలుగాని, బోట్లుగాని ఎలాంటి సహాయం అందించలేదని మంత్రి రవీంద్ర ఆరోపించారు. మత్స్యకారులు జీవనోపాధికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందిస్తామని, 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు పింఛన్లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జిల్లా మత్స్యకార సహకార సంఘ అధ్యక్షుడు కుకిల్గడ్డ నాగరమేష్, మెకనైజ్డ్ బోట్స్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షుడు మోకా రవి, మత్స్యశాఖ ఎఫ్డీఓ వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా సముద్రంలో వేట చేసే పడవల్ని ఐడెంటిఫై చేసుకోసం, ఎందుకంటే గతంలో పడవలు ఫిషింగ్కి వెళ్ళిన సందర్భంలో ఇంజిన్లు ఆగిపోయినప్పుడు, లేదంటే అక్కడ ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే చాలా ఇబ్బంది పడింది. గతంలో కూడా చూసాం, కొన్ని బోట్లు తప్పిపోతే దాదాపు పారాదీప్ అవతలకి వెళ్ళి వెస్ట్ బెంగాల్ బోర్డర్లో బంగ్లాదేశ్ దగ్గర వరకు కూడా మన కిలకల దిండి పడవలు వెళ్ళిపోతే మరి ఆ రోజున వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి చాలా ఇబ్బంది అయింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మరి ఏదైతే ఇవాళ ట్రాన్స్పాండర్ ఏదైతే ఎక్విప్మెంట్ శాటిలైట్తో పనిచేసే ఎక్విప్మెంట్ని దాదాపు 37,000 రూపాయలు ఖరీదు చేసే ఈ ట్రాన్స్పాండర్స్ని ప్రతి బోటుకి ఉచితంగా బోటు యజమానులకు అందించడం జరుగుతోంది. ఈ ట్రాన్స్పాండర్స్ ద్వారా బోటు లొకేషన్ ఎక్కడుంది, అలాగే ఆ యాజమాన్యంతో కూడా వాళ్ళు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుకోవడానికి కూడా ఈ ట్రాన్స్పాండర్స్ ఉపయోగపడతాయి. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కూడా వీళ్ళకి యాక్సెస్ ఉండే విధంగా ఈ డివైస్ని రూపకల్పన చేయడం జరిగింది. అలాగే దీనికి ఒక యాప్ కానీ కలెక్ట్ చేసుకోగలిగితే ఎక్కడ శాటిలైట్ ద్వారా ఎక్కడ రొయ్యలు కానీ చేపలు కానీ లభ్యత ఎక్కడుంది అనేది కూడా సముద్రంలో దీని ద్వారా తెలుసుకునేదానికి కూడా అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మచిలీపట్నంలో 50 సెట్లు ఇస్తూ ఉన్నారు. దాదాపు 19 లక్షల రూపాయలు ఖరీదు చేసే సెట్లని ఇప్పుడు ఉచితంగా అందిస్తున్నారు. ఇంకా మిగతాయి కూడా త్వరలోనే అందరికీ అన్ని బోట్లకు కూడా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని అందించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మత్స్యశాఖ ఏమీ కూడా ఒక్క వలముక్క కూడా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు, పడవలు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మరి గతంలో ఇంజన్లు కూడా అందించాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 14. నగరంలో శక్తిపటాల ఊరేగింపు సందర్భంగా దాడులు, హత్యాయత్నాలు కొనసాగుతున్నాయి. నగరంలో శక్తిపటాల ఊరేగింపుల సందర్భంగా దాడులు, హత్యాయత్నాలు కొనసాగుతున్నాయి. ఇటీవల 3 స్తంభాల సెంటర్, భాస్కరపురంలలో, తాజాగా నవీన్ మిట్టల్ కాలనీలో ఈ తరహా దాడులు చోటు చేసుకున్నాయి. నవీన్ మిట్టల్ కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కత్తితో పొడవడంతో తొడలో సుమారు 2 అంగుళాల లోతు గాయమైంది. మరొక వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ కాలనీలోని మసీదు సమీపంలో శక్తిపటం ఊరేగుతున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ నివారించేందుకు వెళ్లిన అల్లూరి సురేంద్రపై కొందరు పదునైన కత్తితో దాడి చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. శక్తిపటాల ఊరేగింపులలో పాత కక్షలు పురివిప్పి దాడులకు దారితీస్తున్నాయని సర్వత్రా భావిస్తున్న పోలీసుల నిఘా కొరవడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏం జరగలేదు సార్, గొడవ జరుగుతుంది నవన్మెటల్ కాలనీలో గొడవ జరుగుతుందని చెప్పి ఆప్తకి వెళ్తే మా కుర్రోడ్ని కొన్ని కొడతకు వస్తుంటే ఆగంటారు అంటే ఎవరు వెనకాల నుంచి ఏరవమంట వచ్చి రాయి పెట్టి కని మీద కొట్టాడు. కని మీద కొట్టిన తర్వాత కని మీద కొట్టిన తర్వాత కూడా ఆపి ఆగంటారా అంటే అరే సూరి పక్క తప్పు అని చెప్పి కొనగల నిరంతరాయణ కుర్రోడు వచ్చి కత్తి పెట్టి పొడిచాడు.
పెద్దపెట్టి కొనగల నరేంద్ర వాళ్ళ తమ్ముడు సాయి వచ్చేమో కర్ర పెట్టి కొట్టాడు. ఇంకో కుర్రోడు ఉన్నాడు చెప్పుడు ప్రసాద్ అంట, పక్క దెంగేంటారు మీరు అందరూ అని చెప్పేసి అందరిని కింద దెంగేసి తన్నేస్తున్నాడు. వాళ్ళు వేరే వాళ్ళు ఏదో గొడవ జరుగుతుందని తెలిసిన కుర్రోడు గొడవ జరుగుతుందని ఆపుతాకి వెళ్ళాం సార్ మేము. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎన్జీ ఆటో కార్మికులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని సీఎన్జీ ఆటో కార్మికులు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్లో గ్యాస్ విక్రయాలు లేకపోవడంతో ఆటో కార్మికుల నిరసన వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డులో ఉన్న ఏకైక సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్లో గ్యాస్ అమ్మకాలు లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. గ్యాస్ విక్రయాలు లేకపోవడంతో ఆటో నడుపుకునే వీలులేక జీవనం కష్టంగా మారిందని ఈ సందర్భంగా ఆటో కార్మికులు వాపోయారు. గత 3 రోజులుగా గ్యాస్ విక్రయాలు లేవని, గ్యాస్ మరో 4 రోజుల వరకు రాదని ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు పేర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో 500 సీఎన్జీ ఆటోలు ఉన్నాయని, వీటి మీద ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. నిర్వహణ సక్రమంగా లేని ఈ ఫిల్లింగ్ స్టేషన్పై చర్యలు తీసుకోవాలని, నగరంలో మరో ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు బూరా సుబ్రహ్మణ్యం, పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు. సిఎన్జీ ఆటో కార్మికుల ర్యాలీ 3 స్తంభాల సెంటర్ నుంచి మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ వరకు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మచిలీపట్నంలో సుమారుగా 500 మంది సిఎన్జీ ఆటో కార్మికులు ఉన్నారు. వీరు ఇప్పటికే మరి లక్షల రూపాయలు పోసి ఈఎంఐల ద్వారా సిఎన్జీ ఆటోలు కొనటం జరిగింది. మచిలీపట్నంలో మరి సిఎన్జీ గ్యాస్ కొరత వల్ల ఈ కార్మికులు 4 రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మచిలీపట్నం కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ ప్రాంతం అయిన ఈ పట్టణంలో మరి ఒకే ఒక సిఎన్జీ గ్యాస్ ఉండటం, వారానికో 2 వారాలకో ఒక లోడ్ రావటం, వీళ్ళకి 4 రోజులు 5 రోజులైనా అది సాలీసాలని ఇబ్బందులతో పడతా ఉన్నారు. ఈరోజు సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా ఇక్కడ ఉన్న జిల్లాధికారులు మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మచిలీపట్నం హెడ్ క్వార్టర్ ప్రాంతంలో సిఎన్జీ గ్యాస్ కొరతను వెంటనే పరిష్కరించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 500 మంది కార్మికులకి గ్యాస్ ఒక ఏజెన్సీ ఉండటం వల్లే ఈరోజు 4 రోజుల నుంచి పని లేని పరిస్థితి. మరి కిరాయిలు లేక కానీ ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఈఎంఐ కట్టాలని బజాజ్ యాజమాన్యం ఒత్తిడి చేస్తూ ఉంది. ఇప్పటికే మాకు గ్యాస్ లేదు కాబట్టి మేము కిరాయిలు తిప్పలేదంటే అవన్నీ మాకు అనవసరం, ఈరోజే మీరు కట్టాలి లేదంటే ఫైన్ వేస్తామని చెప్తా ఉన్నారు. అధికారులు ఇప్పుడైనా ఇక్కడ గొడవ పడటానికో దౌర్జన్యానికో రాలేదు సార్. మా యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మీకు తెలియచేయడానికి వచ్చాము. మేము పడుతున్న ఇబ్బందుల్ని మీకు తెలియజేస్తున్నాము. ఈ బందర్లో ఒక సిఎన్జీ బంకే ఉంది. ఆటో డ్రైవర్లు మేము 500 మంది ఉన్నాము. ఈ యొక్క సిఎన్జీ బంక్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆ యొక్క సిఎన్జీ బంక్ కూడా ఎప్పుడు గ్యాస్ ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలీదు. ఇప్పుడు ప్రజెంట్ వారం రోజుల నుంచి మేము గ్యాస్ లేదు. పెడన వెళ్తే ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పుడు 10 కిలోమీటర్లు పెడన వెళ్ళడం రావడం 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు మైనస్ అయిపోతుంది సార్. ఇక్కడ ఆటో వర్కర్స్ ప్రతి ఒక్కళ్ళు ఆటో ఫీల్డ్లో ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా యొక్క సమస్యని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ ప్రజెంట్ ఉన్న బంకుని సరైన మార్గంలో పెడతాము, లేకపోతే మాకు వెంటనే వేరే బంకుని ఏర్పాటు చేయడము, మా యొక్క ఇబ్బందుల్ని మీరు గుర్తించి మాకు వెంటనే పరిష్కారం చూపించండి సార్. భార్య పిల్లలు, ఇళ్ళు అద్దులు, చాలా సమస్యలు ఉన్నాయి సార్. మాకు ఈఎంఐ కట్టుకోవాలి, 4 లక్షలు 5 లక్షలు పెట్టి ఆటోలు కొనుక్కున్నాము. అక్కడ వడ్డీలు తెచ్చి ఇక్కడ వడ్డీలు తెచ్చి, వడ్డీలు ఇచ్చిన వాళ్ళు ఆగట్లేదు, ఈఎంఐలు వాళ్ళు ఆగట్లేదు. నువ్వు ఏమన్నా అయిపో, నాకు అనవసరం, నువ్వు ఈఎంఐ నెల వచ్చేసరికి కట్టాలి సార్. మా పరిస్థితి ఆటో సర్వీస్ లేదు సార్ అంటే నువ్వు నాకు బండి ఇచ్చేయి. 4 లక్షలు 5 లక్షలు 2-3 లక్షలు కట్టినా సరే నువ్వేం చేస్తావో తెలియదు, నా బండి నాకు ఇచ్చే 2 రోజులు ఆగండి సార్ అని బతిమాలనా ఎవరు ఆగండి. నగరంలోని పలు ఆలయాలలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ఆలయాలలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. భాస్కరపురంలోని త్రిశక్తిపీఠం, నారాయణపురంలోని శివనాగ కనకదుర్గ ఆలయం, పాతరామన్నపేటలోని కనకదుర్గ ఆలయం, ఈడేపల్లిలోని శక్తిగుడి, సత్యసాయి సేవా సమితి, రేవతి సెంటర్లోని గంగానమ్మ ఆలయం, సర్కిల్పేటలోని ముత్యాలమ్మ ఆలయం, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం, గీతామందిరం, బొట్టాయిపేటలోని దత్తాశ్రమం మరియు గోపువానిపాలెంలో ఏర్పాటు చేసుకున్న దసరా పందిళ్లలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. దసరా పురస్కరించుకొని ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ
ఆ కుబేర యంత్రాన్ని ఇక్కడ పూజ జరిగిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇంటి నడిచి రావే సామాన్యమైన విషయం కాదు కదా. మహిషాసుర మర్దని ओम भूतधारिण्यै नमः, ओम षडायै नमः, ओम नारी मध्यगतायै नमः, ओम षडाधारी ओम षडाय नमः, ओम गिरीशाय नमः, ओम गिरीशाय नमः, ओम अनघाय नमः, ओम भुजगभूषणाय नमः, ओम भद्राय नमः, ओम गिरिधन्वने नमः, ओम गिरिप्रियाय नमः, ओम पृथ्वीराजाय नमः, ओम पूराराधये नमः, ओम भगवते नमः। ఏపీలో మద్యం షాపుల టెండర్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీలో మద్యం షాపులకు టెండర్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కేవలం ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా దరఖాస్తులు దాఖలవుతున్నాయని తెలిపారు. సిండికేట్లకు అవకాశం లేకుండా టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందిస్తామని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. మద్యం షాపులకు ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. అందరూ కూడా ఎంక్వైరీస్లో ఉన్నారు. ఎలా చేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి అనేది అందరూ కూడా ఉన్నారు. ఇప్పటికి దాదాపు 20,000 దగ్గరే అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. అట్లాగే ఇంకా వేలల్లోనే 2 లక్షల్లోనే ఇది వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎందుకంటే దీని ద్వారా ఏదైతే మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి ప్రక్షాళన వల్ల, అలాగే అక్కడ మనం తీసుకొస్తున్నటువంటి బ్రాండ్స్ వల్ల కానీ ప్రజల్లో మరి ఒక స్వచ్ఛమైనటువంటి అతి తక్కువ ధరకే క్వాలిటీ లిక్కర్ ఇవ్వాలని, లో ప్రైస్ క్వాలిటీ లిక్కర్ ఇవ్వాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాన్ని తగిన విధంగా చేస్తున్నాం. మరి దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపార రంగంలో కూడా వాళ్ళు స్థిరపడాలని చాలామంది ముందుకు వస్తున్నారు. తప్పకుండా చాలా పారదర్శకంగా ఇక్కడ డ్రాస్ తీయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సిండికేట్స్ని మేము ఉపేక్షించాం. ఎవరైనా అలాంటివి చేసినా అది ఎవరైనా సరే
వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళకి టార్గెట్స్ కూడా అప్లికేషన్స్ ఏ రకంగా అయితే ఎవరు అడిగినా కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. డ్రాస్ కూడా చాలా పారదర్శక. సహాయ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుందని ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉస్మాన్ బాషా తెలిపారు. సహాయ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుందని ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉస్మాన్ బాషా తెలిపారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని షాదీఖానాలో 8వ తేదీ మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తారన్నారు. పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేదల పక్షపాతి మన సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు 8వ తారీఖు మంగళవారం నాడు పెడన షాదీఖానాలో ఉచిత మెగా ఐ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా కంటి సమస్యలతో బాధపడుతున్న వారు, ఆపరేషన్ చేయదలుచుకున్న వారు, అదేవిధంగా మరి చాలా అంటే ₹1 కూడా ఖర్చు లేకుండా ఏలూరు చెందిన ఆశ్రమం హాస్పిటల్ వారు మరి ఎవరికైతే ఆపరేషన్ అవసరమో వారిని తీసుకుని వెళ్లి వారికి ఎక్కడి నుంచి వెహికల్ పెట్టి మరి ఆపరేషన్ చేయించి మళ్ళీ మన ఊర్లో జరిపే కార్యక్రమం జరుగుతూ ఉంది. భోజనం వసతి కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. సో చాలా చక్కటి కార్యక్రమం. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఎవరికైనా కళ్ళజోడు పరీక్ష నిర్వహించిన తర్వాత కళ్ళజోడు అవసరం అయితే వారికి కళ్ళజోడు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.